నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు అంటున్నాడట, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడట. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చేసి దేవుని యొద్ద నుంచి పొందుకుందామని అనుకుంటున్నారు. లేదు, నేను ఒకటి అంటున్నాను, దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే కృపగా ఉండాలి నీ మీద. హలో, ఏముండాలి? గాడ్స్ గ్రేస్. అందుకే ఇంగ్లీష్లో మాట ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ జోసెఫ్ అని ఉంది. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము యోసేపుకు తోడుగా ఉండిన కారణాన అతను ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్. మనము కృప ద్వారానే అన్ని పొందుకుంటామండి. మనం ఇచ్చే వాటి ద్వారా కాక దేవుని కృప ద్వారా మనం పొందుకుంటాము. అందరూ చెప్పండి మాట. మనం ఇచ్చే వాటి ద్వారా కాక